హాయ్ అండి, ఈరోజు తమిళనాడు అలాగే కేరళ స్పెషల్ పుట్టు కడల కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే చాలా హెల్దీ కూడా. ముందుగా మనం కడల కర్రీ చేసుకుందాం. కుక్కర్ పెట్టుకుని ఒక 6 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 లవంగాలు, 2 యాలకులు, కొంచెం దాల్చిన చెక్క వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సోంపు వేసుకుని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 ఆనియన్స్, చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది పుట్టు కడల కర్రీ చాలా బాగుంటుందండి. నేను మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను. పుట్టు స్వీట్ పుట్టు కూడా చేస్తారు 2-3 రకాలుగా. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే ఒక 4 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. 3 టీ స్పూన్ల ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 టమాటాలు ముక్కలు కట్ చేసుకుని టమాటాలు కూడా వేసుకోవాలండి. ఇది కొంచెం కలుపుకొని మనం సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. నేను ఆల్రెడీ ఒక 1/2 కిలో శనగలు నానబెట్టుకుని ఉంచుకున్నాను, దానిలో కూడా ఉప్పు వేసుకున్నాను, అందుకు చూసుకుని వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా. నేను దీనికి ఒక 1/2 చెక్క పైన బ్రౌన్ కలర్ తీసేసి, అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర బాగా మెత్తగా పేస్ట్ పెట్టుకున్నానండి. ఇది కొంచెం బాగా మగ్గిన తర్వాత మనం ఉడికించుకున్న శనగలు ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. ఇది కొంచెం బాగా మిక్స్ అయిన తర్వాత ఆ కొబ్బరి పేస్ట్ ఉంది కదండి, అది కొంచెం కొంచెంగా కలుపుకొని మొత్తం అంతా మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇది స్వీట్ పుట్టు కూడా నేను తర్వాత ఇంకొక వీడియో పెడతానండి, అది కూడా చాలా బాగుంటుంది. ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఒక విజిల్ రానివ్వాలండి. పైన కొత్తిమీర వేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం పుట్టుకి రెడీ చేసుకుందాం. ఇది నేను 1 గ్లాసు పుట్టు మావు తీసుకున్నానండి. ఇది రవ్వ కాకుండా పిండి కాకుండా ఉంటుంది. దానిలో సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇది డబుల్ హార్స్లో దొరుకుతుందండి. మనం 1 గ్లాసు పిండి తీసుకున్నాం కాబట్టి ఒక 1/2 గ్లాసు వరకు వాటర్ పడుతుంది. ఇప్పుడు మనకు కొంచెం వాటర్ మిగిలిపోద్దండి, తర్వాత కొంచెం మళ్ళీ వాటర్ మనం యూస్ చేసుకోవచ్చు. మొత్తం కలిపి ఒక 1/2 గ్లాస్ పడుతుంది. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కొంచెం కొంచెంగా వేసుకుని కలుపుకుంటూ ఉండాలి. ఇది కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే మనం ఇలాగ ఉండయి తర్వాత ఇలా పడిపోతూ ఉండాలి. కొంచెం వాటర్ పడుతుంది. ఒకేసారి వేసేసుకోకూడదండి, కొంచెం కొంచెంగా కలుపుకుంటేనే ఆ టేస్ట్ బాగుంటుంది. అది కొంచెం అలా ఉండవుతుంది కదా, తర్వాత పొడి పొడిగా పడుతుంది. ఇది కొంచెం నొక్కుని ఒక 10 నిమిషాలు మనం నాననివ్వాలి. ఇది పుట్టు చేసుకుని ఇది కిట్ కూడా ఉంటుందండి. ఇది కిట్ ఒక లైన్ వరకు వాటర్ వేసుకుని మనం మరిగించుకోవాలి. దీనికి కూడా ఒక కొబ్బరి ఫుల్ ఒక తురుముకుని పెట్టుకోవాలండి. ఇది పొడి పొడిగా 10 నిమిషాలు అయితే పొడి పొడిగా అయిపోయింది కదా, మిగిలిన వాటర్ కలుపుకుంటే మనకి సరిపోతుంది. ఇదిగోండి పుట్టు చేసుకుని ఇది ఇలా ఉంటుంది. కింద జంతికలు హోల్స్ ఉంది ఇలాగా ప్లేట్కి. ఒక లేయర్ వచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలండి. తర్వాత ఒక 3 గరిటెలు వచ్చి ఈ పుట్టు పిండి వేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఒక లేయర్ కొబ్బరి వేసుకోవాలి. తర్వాత ఇది 3 గరిటెలు వేసుకొని తర్వాత పైన మళ్ళీ కొబ్బరి వేసుకోవాలి. ఎప్పుడు అడుగున పైన కూడా కొబ్బరి తురుము వచ్చేలాగా చేసుకోవాలండి. కొంచెం కొబ్బరి ఎక్కువే పడుతుంది, కొబ్బరి కూడా హెల్త్కి మంచిది కదండి. ఈ ఫ్లేవర్ అంతా పుట్టులోకి దిగి బాగుంటుంది అన్నమాట టేస్ట్. ఈ హోల్స్లో నుంచి ఆవిరి అలా వస్తూ ఉంటుంది. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత మనం స్టిక్తో పెట్టుకుంటే అంటుకోకుండా వచ్చిందంటే రెడీ అయిపోయినట్టు. మనకి ఇది రెడీ అయిపోయిందండి. కింద ఏదన్నా ఒక గరిట వెనకాల నుంచి తోస్తూ ఉంటే మనకి ఆకులోకి అలా పడుతూ ఉంటుంది. ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.